హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. 1 kg ప్రాన్స్ వలిస్తే 600 grams వచ్చాయండి. ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకుని 3 to 4 times ఫ్రెష్ వాటర్లో కడిగి తర్వాత ఉప్పు పసుపు వేసుకుని మరోసారి కడగండి. ఇన్నిసార్లు నీట్గా కడిగితేనే రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుందండి. ఇలా కడిగి తీసుకున్న రొయ్యలలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం వేసుకుని కొంచెం నూనె కూడా వేసుకుని ముక్కలకు పట్టేటట్టు బాగా కలపండి. ఇలా కలుపుకున్న రొయ్యలను మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టండి, లేదా ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించండి. రొయ్యలు ఎప్పుడైనా ఈ సైజులో ఉన్నాయి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. రొయ్యలు నూనెలో వేయగానే రొయ్యల్లో నీరంతా బయటకు వస్తుంది కదండి. ఇలా వచ్చిన నీరు మొత్తం ఎగిరే వరకు కలుపుతూ వేయించండి. రొయ్యలు ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి ఒకసారి కలపండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయల్లో నీరంతా ఇంకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన ఆనియన్స్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలపండి. మనం రొయ్యలను మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూను ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి. ఇప్పుడు ఆ రొయ్యల్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. రొయ్యలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఫ్రై అవుతున్న రొయ్యల్లో వేసి మరోసారి కలపండి. రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఫ్రై చేయండి. రొయ్యలు పూర్తిగా ఇలా ఫ్రై అయిన తర్వాత రొయ్యలపై నూనె తేలుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా చల్లి బాగా కలిపి కొత్తిమీర కూడా చల్లుకొని మరోసారి కలిపి దించేయండి. గుమగుమలాడుతూ ఎంతో రుచిగల రొయ్యల ఫ్రై రెడీ అయిందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.